హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ మూవీ రివ్యూ ఆఫ్ వీరభద్రుడు అండ్ స్టాలిడ్ యాక్టర్స్ బై మన సూర్య గారు అండ్ త్రిష. అండ్ అసలు ఈ మూవీని తెలుగు అండ్ తమిళ వర్షన్ రెండు వర్షన్లో రిలీజ్ అయితే చేశారు. అండ్ తెలుగులో అండ్ తమిళ్లో రెండు వర్షన్లు అవైలబుల్ గా అయితే ఉంది థియేటర్లో. అండ్ అసలు మూవీ ఎలా ఉంది, మూవీలోని పాజిటివ్స్ ఏంటి, మరి మన సూర్య గారు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారా లేదా అని చెప్పేసి కంప్లీట్ గా రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్త ఎవరైనా మన ఛానల్ ని చూస్తుంటే, ఈ రివ్యూని ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా రివ్యూకి అయితే లైక్స్ కొట్టండి అండ్ హైప్ చేయడం అయితే మర్చిపోకండి. కొత్త ఎవరైనా మన ఛానల్ ని చూసి కూడా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మాత్రం డిఫరెంట్ గా కొత్త చూసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఆల్రెడీ మనం 15.2K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే చేసుకుందాం. మరి ఇలాగే 16K 17K 20K వరకు కూడా అయితే ఫాస్ట్ గా సబ్స్క్రైబర్స్ ని కంప్లీట్ చేసుకుందాం. మరి కొద్దిగా కొత్త చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. కమింగ్ టు ది మూవీ స్టోరీ ప్లాట్ గురించి మాట్లాడుకోవాలంటే, ఈ మూవీకి డైరెక్టర్ అండ్ నరేషన్ చేసింది ఆర్జే బాలాజీ గారు. అండ్ ఈ మూవీలో విలన్ కూడా అయితే తననే చూసుకోవచ్చు. అండ్ బేబీ కృష్ణ గా తన అయితే విలన్ గా అయితే ఈ మూవీలో మీకు కనిపిస్తాడు. మరి కృష్ణ అన్ని తప్పుడు కేసులు వాదిస్తూ ఉంటాడు. మరి ఒక అమ్మాయి కేసుని మన హీరో శ్రావణ్ అయితే టేకప్ చేసి మరి జస్టిస్ కోసం ఫైట్ చేయాలని చెప్పేసి కోర్టు మెట్లు కూడా అయితే ఎక్కుతాడు. మరి అసలు మన హీరో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏంటి, అసలు తను న్యాయం కోసం పోరాడాలని వచ్చిన అమ్మాయి ఎవరు, తనకి ఏం జరిగింది, అండ్ చివరికి జస్టిస్ ఎలా విన్ అయిందని చెప్పేసి తెలియాలంటే రిమైనింగ్ పార్ట్ అంతా మీరు డెఫినెట్ గా ఈ మూవీని థియేటర్ లో చూసే తెలుసుకోవాలి. మరి మూవీలోని పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే, తెలుగు డబ్బింగ్ బానే ఉంది. మరి తమిళ్లోనే చూస్తేనే బాగుంటుంది అని చెప్పేసి అనుకోకండి, తెలుగు డబ్బింగ్ చాలా బానే ఉంది. అండ్ సూర్య గారి ఓన్ వాయిస్ కూడా అయితే చాలా చోట్ల ఉంది కాబట్టి డెఫినెట్ గా తెలుగు డబ్బింగ్ అయితే వెళ్ళొచ్చు. మరి మూవీలో కోర్టులో జరిగే సీన్స్ మాత్రం డెఫినెట్ గా అయితే మంచి హై ఇస్తాయి డెఫినెట్ గా. అండ్ త్రిష హీరో అండ్ కోర్టులో జరిగే సీన్స్ కానివ్వండి, లేదంటే ఫైట్ సీక్వెన్స్ కానివ్వండి, మరి ఫైట్ సీక్వెన్స్ లో వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, నెక్స్ట్ లెవెల్లో వర్కౌట్ అయ్యాయి ఇవైతే డెఫినెట్ గా. అండ్ సూర్య గారి యాక్టింగ్ గురించి మనం కొత్త మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. మరి మూవీకి డెఫినెట్ గా వన్ మ్యాన్ షో అంటే సూర్య గారి గురించి మాట్లాడుకోవాలి, తప్పకుండా మాట్లాడుకుంటారు మీరు మూవీ చూసాక. అండ్ అంతేకాకుండా అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఫైట్ సీక్వెన్స్ లో కానివ్వండి, అండ్ కొన్ని ఎలివేషన్ సీన్స్ లో కానివ్వండి నెక్స్ట్ లెవెల్లో వర్కౌట్ అయింది. అండ్ వేరే మూవీ రిఫరెన్స్ సీన్స్ కూడా అయితే ఈ మూవీలో అయితే మీకు అయితే చాలా కనిపిస్తాయి మూవీ చూస్తున్నంత సేపు. అవి కొద్దిగా అయితే కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అంతేకాకుండా అయితే సినిమాటోగ్రఫీ మాత్రం అదిరిపోయింది అసలు మాట్లాడుకోవాల్సింది. ఆ కొన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ కానివ్వండి, లేదంటే కొన్ని CGI సీన్స్ కానివ్వండి, అసలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తే అవి ఎక్కడ మనకైతే గ్రాఫిక్స్ లా అంత బొమ్మలాగా కూడా అయితే మనకైతే ఎక్కడ కూడా అయితే అనిపించాయి. అండ్ కొన్ని సాంగ్స్ కూడా అయితే చాలా బాగా అనిపిస్తాయి థియేటర్ లో స్క్రీన్ పైన చూస్తున్నప్పుడు. మరి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఎమోషన్ సీన్స్ కూడా అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఎమోషన్ సీన్స్ కి అయితే డెఫినెట్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కానివ్వండి, ఇంకా వేరే ఆడియన్స్ కానివ్వండి డెఫినెట్ గా కనెక్ట్ అవుతారు ఎమోషన్ సీన్స్ కు మాత్రం. అండ్ అసలు ఓవరాల్ గా మేము మూవీని థియేటర్ లో చూడాలా వద్దా, మూవీ బాగుందా లేదని చెప్పేసి డౌట్ ఉన్న వాళ్ళు మాత్రం ఒక మంచి యాక్షన్ డ్రామా థ్రిల్లర్ చూడాలనుకుంటే మాత్రం అస్సలు అంటే అసలు మీరు ఈ మూవీని థియేటర్ లో మిస్ అవ్వకండి. అండ్ డెఫినెట్ గా మీకు అయితే నచ్చుతుంది. మరి సూర్య గారి యాక్షన్ సీక్వెన్స్ బాగా ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఈ మూవీ ఇంకా బాగా నచ్చచ్చు. అండ్ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ లో అయితే చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ నాకు పెద్దగా మూవీలో నెగిటివ్స్ అయితే ఏం అనిపించలేదు. అండ్ డెఫినెట్ గా మీకు అయితే మూవీ అయితే నచ్చుతుంది. అండ్ అసలు ఈ పాటికే ప్రీమియం షోస్ లోనే ఎంతమంది మూవీ చూసారో లేదో, మరి ఎంతమందికి ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. అండ్ ఇంతవరకు మీరు రివ్యూ చూసి కూడా అయితే రివ్యూకి అయితే లైక్స్ అయితే కొట్టలేదా, మరి ఫాస్ట్ గా రివ్యూకి అయితే లైక్స్ అయితే కొట్టేయండి. మరి మీరు లైక్స్ కొట్టగానే సైడ్ కు హైప్ అని చెప్పేసి బటన్ అయితే కనిపిస్తుంది. అండ్ డెఫినెట్ గా ఈ వీడియోకి రివ్యూకి హైప్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. మరి మీలో మన సూర్య గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో, ఎంతమంది ప్రీమియం షోస్ లోనే మూవీని చూసారో లేదో, ఎంతమందికి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. అండ్ కొత్త ఎవరైనా మన ఛానల్ చూసి కూడా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఆల్రెడీ మనం 15.2K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసేసుకున్నాం. మరి ఇలాగే 16K 17K 20K వరకు కూడా అయితే ఫాస్ట్ గా సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే చేసేసుకుందాం. కొద్దిగా కొత్త చూసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ తప్పకుండా ఆల్ పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. మరి నెక్స్ట్ మూవీస్ రివ్యూస్ తో, నెక్స్ట్ మూవీస్ అప్డేట్స్ తో, కంటెంట్స్ తో మనం అయితే మళ్ళీ కలుద్దాం. మరి బాయ్ డార్లింగ్స్ అందరికీ అయితే కొద్దిగా కొత్త చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోవడం అయితే మర్చిపోకండి.